పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ముగిసినట్లు పార్టీ పరిశీలకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1500 దరఖాస్తులు స్వీకరించి అధిష్టానానికి పంపుతున్నామని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పారదర్శకంగా పదవులు భర్తీ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని చెప్పారు. 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు మొదలుగా 5 రోజులు ఇచ్చారు. తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతో ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్గా ఉన్నాను. మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది. పారదర్శకంగా చేయడం జరుగుతుంది. 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైం తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన నరసరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా చూసి త్వరలోనే ఆయన ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ నుంచి లీడర్షిప్కి తీసుకెళ్ళడానికి, ప్రతి కార్యకర్తని గుర్తింపు పొందడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఎంతో కృషి చేసి కష్టపడిన వ్యక్తులు ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి, పల్నాడులో ఇంత దిగ్విజయంగా పూర్తి అవడానికి మనకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం మన అదృష్టంగా భావించి అందరం దీన్ని ఒక సుమోటుగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కష్టపడ్డ వ్యక్తులకి న్యాయం జరగాలని, పార్టీ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశాము. లీడర్ ఎలా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క మనోభావాలు తెలియజేయడానికి ఒక సీనియర్ లీడర్ని ఇక్కడ పంపించడం ముందుగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క నమస్కారాలు జిల్లా తరపున. ఇక్కడ ఎంతోమంది వారి యొక్క బాధ తెలియజేస్తుంటే సార్కి ఏమైందని అంటే, సార్ ఇట్లా ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పలానా ఇబ్బంది అనగానే వెంటనే ఫోన్ చేసి, మొన్న ఒకరోజు ఒక అతను వచ్చి విఆర్ఓ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతానండి 10 నెలల నుంచి అంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఒక మా జనసేన కార్యకర్త చనిపోతే వెంటనే అక్కడ పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. ఒక సీనియర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు పంపించారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ ఒక అడుగు వెనకబడ్డది అనే దాని నుంచి 3 అడుగులు ముందుకెళ్ళిందని మన బాలినేని గారు ఈరోజు నిరూపించారు. అలానే మాలాంటి కార్యకర్తలకి ఆయన ఎంతో అండదండగా ఉండి ఇట్లా కాదు ఇట్లాగమ్మా అని చెప్పి వాళ్ళకి కొన్ని పాఠాల్లాగా మాకు నేర్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ అందరి తరపున.